సార్ ఇప్పుడు మనం జనరల్గా చాలామందిని చూస్తూ ఉంటాం, గంజాయి బాగా అలవాటు పడి అలాగే దాంతో నేరాలు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి జైలు నుంచి మళ్ళీ బయటికి వచ్చి మారిన సందర్భాలు ఏమన్నా చూసారా మీరు? మంచి ప్రశ్నే. నేను ఈ సందర్భంగా నా అనుభవాన్ని చెప్తాను. పేరు మార్చి చెప్తాను. అతని పేరు షకీల్ అని చెప్పేసి నేరస్తుడు, ఓల్డ్ సిటీ. అతను గంజాయి బయట బాగా అలవాటు, రకరకాల నేరాలు, గొడవలు చేసి జైలుకి రావటం, మళ్ళీ జైలు నుంచి బయటికి పోగానే మళ్ళీ ఏదో గొడవలు, అక్కడ మళ్ళీ గంజాయి తాగటం, బయట కూడా లోపలికి రావటం, లోపలికి కూడా గంజాయి ఏదో పద్ధతిలో తెప్పించుకొని తాగటం విచ్చలవిడిగా. ఇట్లా అతను దాదాపు ఒక 10-15 సంవత్సరాలు బట్టి జైలుకి వస్తూ పోవటం, నేరాలు చేస్తూ ఉండటం, గంజాయి ఎడిక్షన్ అయిపోయినటువంటి ఒక మనిషి. తెలంగాణ జైళ్ళలో ఉన్నతి అనే ఒక ప్రోగ్రాం నడిపారు. ప్రొఫెసర్ బీనా అని చెప్పేసి, ఆమె ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, సిబిటి సైకాలజీలో ఇదొక థెరపీ. ప్రధానంగా ఇట్లాంటి నేర స్వభావం కలిగినటువంటి నేరస్తులుగా ఉన్నటువంటి వాళ్ళ మార్పులో ఈ సిబిటి టెక్నిక్స్ థెరపీ అనేటువంటిది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది అనేటువంటిది మొత్తం అనేక స్టాటిస్టిక్స్ కూడా చెప్తున్నాయి. దాంట్లో భాగంగా విజువలైజేషన్ ఇట్లాంటి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అట్లా మన ఇండియన్ కంటెస్ట్లో దృష్టిలో పెట్టుకొని అక్కడ ములాఖత్ అంటే ఇంటర్వ్యూ, ఫ్యామిలీ ములాఖత్ అని ఒకటి ఏర్పాటు చేశారు ఉన్నతి ప్రోగ్రాంలో భాగంగా. అంతకుముందు నుంచి అనేక సార్లు కౌన్సిలింగ్ చేశారు. అతను పిలిపించి నేను మాట్లాడాను ప్రత్యక్షంగా. మాట్లాడినప్పుడు ఎందుకు ఇట్లా తాగి అనవసరంగా ప్రాణం పోతుంది, చచ్చిపోతావు ఇట్లా అని చెప్పి అన్నాను. అంటే అతనేమన్నాడంటే మై పీనేకి మరేగా అన్నాడు. నేను గంజాయి దాటం కోసం అవసరమైతే మరణిస్తా అన్నాడు. ఏం చెప్పాలి సమాధానం? ఈ ఉన్నతి ప్రోగ్రాంలో ఈ విషయం చెప్తున్నాం, కొద్దిగా మారినట్టు అనిపిస్తున్నాడు, కానీ అతనే మారలేదు, గంజాయి బాగానే తాగుతున్నాడని తెలుస్తూనే ఉంది. కొద్దిగా అతను కూడా అట్లానే ఉన్నాడు పరిస్థితి. ఈ ఫ్యామిలీ ములాఖత్ అని ఒకటి ఉన్నతిలో లాస్ట్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటిది. దాంట్లో భాగంగా వాళ్ళ సన్నిహిత కుటుంబ సభ్యులతో వీళ్ళకి ఒక ములాఖత్ ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా కలిసి ఏర్పాటు చేస్తారు. అందరూ వీళ్ళు కలిసి కూర్చొని తింటాం, కలిసి ఒక హాల్లో అందరూ ఈ ఉన్నతి ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి ఈ ఖైదీలు, వాళ్ళకు సన్నిహిత కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్య, పిల్లలు, తల్లిలో అట్లా వాళ్ళ భార్య, వాళ్ళ 2 పిల్లలు వాళ్ళు కూడా ములాఖత్కి వచ్చారు. అట్లానే పెద్ద హాలు అంతా అయిపోయింది. అందరు మీల్స్ కలిసి కూర్చొని తిన్నారు. పిల్లలు కూడా ఉన్నారు. అప్పటికి పట్టుకొని ఏడ్చి ఎంతకాలం ఈ పిల్లలు ఎదిగొస్తున్నారు మారమని చెప్పింది. ఆమె కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. భార్య అంటే కూడా అతనికి అమితమైన ప్రేమ, పిల్లలంటే వలమాలిన ప్రేమ. అతను కొద్దిగా అప్పటిదాకా డోంట్ కేర్ అన్నట్టున్నవాడల్లా కొద్దిగా అతనిలో అప్పటికి ఉన్నటువంటి మార్పు కదలిక అనేది ఒక అలజడిగా మేము అబ్జర్వ్ చేస్తున్నాం. మొత్తం కూడా సంబంధించినటువంటి ఎక్కడ ఎవరెవరు ఇంపాక్ట్ ఎట్లా పడుతుంది అనేటువంటిది. ఆమె ఏడ్చింది. ఆమెను చూసి పిల్లలు ఏడ్చారు. వాళ్ళిద్దరు పట్టుకుని ఇతను ఏడ్చాడు. చివరికి వెళ్ళబోయే ముందు కూడా పిల్లలు పట్టుకుని నాన్న మేము వెళ్ళలేము అని చెప్పేసి. వాళ్ళకి తెలియదు, పిల్లలు చిన్నపిల్లలు. అతను ఎక్కడున్నాడు, ఏదో జైల్లో ఉన్నాడు, ఇట్లా నేరస్తులు, ఇవేం తెలియదు. పిల్లలు కదా, తండ్రి ఎఫెక్షన్ పట్టుకొని ఏడ్చి నాన్న వదిలి మేము పోలేమని చెప్పేసి పట్టుకొని వాళ్ళు రావట్లా. టైం అయిపోయింది కాబట్టి జైల్లో వాళ్ళ పిల్లలు ఉంచడానికి అవకాశం లేదు. టైం అయిపోయింది, తప్పదు. ఆమె మొత్తానికి ఏడిపించుకొని తీసుకొని వెళ్ళింది. పిల్లలు ఏడుస్తున్నారు, ఇతను ఏడుస్తున్నాడు, ఆమె ఏడుస్తుంది. ఆ రోజు నుంచి మళ్ళీ అతను మరో నేరానికి పాల్పడలేదు, తిరిగి గంజాయి తాగలేదు. ఆ రోజు సాయంత్రమే అతను చిలుము అంటారు, గంజాయి దాటానికి వాడే ఒక సాధనం, చిలుము అంటారు దాన్ని. గంజాయి దాంట్లో కూరి తాగుతారు వెలిగించుకొని. అతను దాచిపెట్టుకున్నటువంటి ఆ చిలుము గంజాయి తీసుకొచ్చి అక్కడ అప్పచెప్పి
ఇక మళ్ళీ దీన్ని నేను ముట్టను. ఎన్నో ఉపన్యాసాలు అయిపోయినాయి, కౌన్సిలింగ్లు అయిపోయినాయి, లేకపోతే ఎన్నెన్నో ఎందరెందరో చెప్పారు, జైలర్స్ కొట్టారు, తీసుకొచ్చి సింగిల్ సెల్స్లో వేసారు, కాళ్ళకి బేడీలు వేసారు, ఎన్నెన్నో నడిచినాయి. కానీ ఈ ఒత్తిళ్ళు ఏవి కూడా ఆయన్ని మార్చలేకపోయినాయి. అవసరం వస్తే తాకటం కోసం నేను మరణిస్తా అని చెప్పేసి డైలాగ్ మీద, తను సినిమా డైలాగ్ మీద నిలబడ్డాడు. అట్లాంటిది ఒక్క ములాఖాత్, ఆ కుటుంబంతో ఉన్నటువంటి అతను ఒక్క ప్రేమ, పిల్లల మీద ఉన్న ప్రేమ, ఈ యొక్క అంశం అనేటువంటిది మొత్తం సడన్ చేంజ్ చేసేసి, అంటే విజువలైజ్ తన కళ్ళ ముందే ఒక చిత్రం తన ప్రింట్ అయింది సంబంధించి.